కలుగునుగా కానీ కలుగజేసిన దేవుడు మనలో సృష్టికర్త. మన సమస్యలన్నీ అలా వచ్చి ఇలా వెళ్ళిపోయేవే కానీ శాశ్వత కాలం మనతో ఉండేవి ఏమీ కాదు. దేవుడే నిత్యుడు. కాబట్టి ధైర్యంగా దేవుని పట్టుకుంటే ఇవన్నీ వచ్చిన దారినే పోతాయి. దేవునికి స్తోత్రం. దేవుణ్ణి పట్టుకుంటే చాలు, ప్రార్థన చేస్తూ ఉంటే చాలు, దేవుడు ఆ కార్యం చేస్తాడు. కొన్నిసార్లు వెంటనే జరుగుతాయి, కొన్నిసార్లు వెంటనే జరగలేదని మనం కంగారు పడాల్సిన పని లేదు. నిదానంగా అయినా సరే దేవుడు ఆ కార్యాలు చేస్తాడు. దేవునికి స్తోత్రం. సరే, మంచిది ప్రియులారా, బైబిల్ గ్రంథంలో నుంచి దేవుని యొక్క వాక్యం చదువుకుందాం. చూడండి, కీర్తన గ్రంథం 94వ కీర్తన 18వ వచనం నుండి చదువుకుందాం. బైబిల్ గ్రంథంలో నుంచి దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. 94వ కీర్తన 18వ వచనం నుండి చదువుకుందాం. నా కాలు జారెనని నేను అనుకొనగా, యెహోవా నీ కృప నన్ను బలపరచుచున్నది. నా అంతరంగమందు విచారములు హెచ్చక, నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలగచేయుచున్నది. ప్రభునందు ప్రియులారా, 94వ కీర్తనలో మనం ఈ వాక్యాలు చదువుకుంటూ ఉన్నాం. 18, 19 వచనాలు. ఇక్కడ భక్తుడు చెబుతున్న ఒక మాట ఏంటంటే, నీ గొప్ప ఆదరణ. ఆ మాట జ్ఞాపకం చేసుకో. ఈరోజు ఎందుకో దేవుడు ప్రత్యేకించి ఈ మాటను నీతో చెప్పమని దేవుడు నాకు ప్రేరణ ఇచ్చాడు. నీ గొప్ప ఆదరణ. సహజంగా మనం కష్టాల్లో ఉన్నామంటే మనల్ని ఆదరించే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు, మనల్ని విడిచిపెట్టిపోయే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. చూడండి, అన్నీ బాగున్నప్పుడు అందరూ ఉంటారు, కానీ ఏదైనా పరిస్థితి తారుమారైనప్పుడు, కష్టాల్లో ఉన్నప్పుడు మానవ జీవితంలో చాలాసార్లు ఒంటరిగా ప్రయాణం చేయాల్సి వస్తుంది. కానీ ఆ ఒంటరితనంలో కూడా దేవుడు మనలను విడిచిపెట్టాడు. దేవునికి స్తోత్రం. బైబిల్లో 27వ కీర్తనలో ఒక మాట ఉంటుంది, నా తల్లిదండ్రులు నన్ను విడిచిన యెహోవా నన్ను చేరదీయును అంటాడు. తల్లిదండ్రులు విడిచిపెడతారా పిల్లల్ని? కష్టాలు దాదాపు విడిచిపెట్టరు. కానీ ఒకవేళ వాళ్ళు వదిలిపెట్టే పరిస్థితి వచ్చి వదిలేసిన, నేను మాత్రం నిన్ను విడువను అని దేవుడు మనకి ఇస్తున్న వాగ్దానం అయింది. విడవటం మాత్రమే కాదు, మనలను ఆదరించే దేవుడుగా మన దేవుడు ఉన్నాడు. ప్రియులారా, మన దేవుడు మనలను ఆదరించే దేవుడు. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఈ భక్తులు చెప్తున్న మాట ఏంటంటే, నా కాలు జారెను అని నేను అనుకున్నాను. కాలు జారితే ఏమైంది? మనిషి పడిపోతాడు. అంటే ఏదో బాధ, ఏదో అపజయం, ఏదో నొప్పి, ఎక్కడో నిలబడలేని పరిస్థితి. ఆ స్థితిలో నా పని అయిపోయింది అనుకున్నాను, కానీ నీ కృప నన్ను బలపరచుచున్నది అంటున్నాడు. దేవుని స్తోత్రం. ఈ మాట గుర్తుపెట్టుకోండి, దేవుని కృప. బైబిల్లో కొన్ని పదాలు మనం మర్చిపోకూడని పదాలు. నీ గొప్ప ఆదరణ, రెండవది దేవుని కృప. మన జీవిత కాలం అంతా మనతో ఉండేది దేవుని కృప అండి. మన మీద ఎప్పుడు దేవుడు కృపను అలా చూపిస్తూ ఉంటాడు. కృప అంటే అర్హతను చూసి సహాయం చేయడం కాదు, కానీ ఏ అర్హత లేకపోయినప్పటికీ కూడా ఆ వ్యక్తిని ఆదుకోవటమే దానికై దేవుడు చూపించే ప్రేమే కృప. వాస్తవానికి కృప అనే దానికి ఒక మీనింగ్ ఏమని చెప్తారంటే, అర్హత లేని వ్యక్తిని చేర్చుకొని ఆ వ్యక్తి యొక్క నీచ స్థితిని ఈయన తీసుకొని ఈయన యొక్క ఉన్నత స్థితిని ఆ వ్యక్తికి ఇచ్చినది కృప అంటారు. అంటే ఉదాహరణ చెప్పాలంటే, ఒక రాజకుమారుడు ఉన్నాడు, ఓ భిక్షగాడు ఉన్నాడు. భిక్షగాడు వచ్చి ఆకలేస్తుంది, అన్నం పెట్టు బాబు అని అడిగితే
సహజంగా ఎవరైనా అన్నం పెట్టి పంపించేస్తారు, అది సహాయము అంటారు. కృప అంటే ఏంటంటే రాజకుమారుడు ఈ భిక్షగాడి దగ్గరికి వచ్చి వీటి రాజభవనంలోనికి తీసుకుని వెళ్ళి ఆ రాజభవనంలో రాజుగారు తినే భోజనం దగ్గర ఆ భోజనం పళ్ళ మీద ఈయన కూర్చోబెట్టి అక్కడ ఇతనికి భోజనాలు వడ్డిస్తా ఉంటే ఆ ఉన్నత స్థానాన్ని పొందటానికి ఈ వ్యక్తికి అర్హత లేదు, కానీ ఈ వ్యక్తిని తనతో ఉంచుకున్న ఆ రాజుగారి కుమారుడు చూపించినదే కృప అనే దానికి అర్థం. ప్రియ దేవుడు మన ఎడల అదే అంత ప్రేమను చూపించాడు. మనమందరము పాపాత్ములమై ఉండగా ఆయన పరిశుద్ధుడు, దేవుని కుమారుడు, రాజుల రాజు, ప్రభుల ప్రభు, పరలోక రాజ్యంలో మహామహిమలో ప్రకాశించేవాడు. ఆయన మన దగ్గరకు వచ్చి మనల్ని రక్షించి మనల్ని ఆయనతో పాటు తీసుకొని వెళ్ళి నేనుండే స్థలంలో మీరు ఉండాలి అని మనల్ని ఆయనతో ఉంచుకొని నా ఒడిలో మిమ్మల్ని కూర్చోబెట్టుకుంటాను అని ఆయన చెప్పినదే కృప. ఇది మానవ జీవితంలో ఎప్పుడు కూడా తొలగిపోయేది కాదు ప్రియ. దేవుడు ఎప్పుడు కూడా మన మీద అంత ప్రేమని చూపిస్తూనే ఉంటాడు. ప్రతి దినం, ప్రతి ఉదయం, ప్రతి క్షణం దేవుడు అలాగూ తన ప్రేమను మన మీద చూపిస్తూనే ఉంటాడు ప్రియ. ఆ కృప మనలను బలపరుస్తుంది. ఎప్పుడు నా కాలు జారెను అని నేను అనుకున్నప్పుడు అంటాడు. మనం అనుకుంటూ ఉంటాం చాలాసార్లు, అయిపోయింది నా పని, ఇంకా నేనేమీ చేయలేదు, అంతా అయిపోయింది అనుకున్న సమయంలో కూడా మనను బలపరిచి తిరిగి లేవనెత్తగలిగిన దేవుడై ఉన్నాడు. ఓ చెట్టు అనుకోండి ప్రియులారా, నరకబడిన తర్వాత అది ఎండిపోతుంది. ఎండిపోయిన తర్వాత అది ఒట్టి ముద్దయిపోతుంది. ఇక దాన్ని పొయ్యిలో పడేయడానికి తప్ప, కాలి బూడిదవడానికి తప్ప ఇక అది ఎందుకు పనికిరాదు. దాన్ని అందరూ కూడా బయట పారేస్తారు. చెట్టుగా ఉన్నప్పుడు ఎవరైనా ఇష్టపడతారేమో, కానీ మొద్దులు ఎవరు ఇష్టపడతారండి? కానీ దేవుని ప్రేమ ఏంటి అంటే ఆ ఎండిన మొద్దులో నుండి ఓ చిగురును పుట్టిస్తాడట. దేవునికి స్తోత్రం. ఆ చిగురు ఇక పెరిగి పెద్దదైపోతుంది, మహావృక్షం అయిపోతుంది. అంటే దేవుని కార్యాలు మన జీవితంలో ఆగిపోయినాయి అని మనం ఎప్పుడు అనుకోకూడదు. దేవుడికి నాకు సహాయం చేయడేమో అని ఎప్పుడు మనం అనుకోకూడదు. ఎప్పుడు ఏ స్థితిలో అయినా, ఏ సమయంలో అయినా, ఏ వేళలో అయినా దేవుడు మనకు సహాయం చేసే దేవుడై ఉన్నాడు. పగలైనా రాత్రి అయినా, ఆకాశంలో అయినా, భూమి మీద అయినా, భూమి కింద నీళ్లలో అయినా, ఎక్కడ మనం ఉన్నా, ఏ సమయంలోనైనా దేవుడు మనతో ఉన్నాడు అన్నది వాస్తవం. మనకు సహాయం చేస్తాడు అన్నది వాస్తవం ప్రియుల. ఇక్కడ ఈ భక్తులు చెప్తున్న మాట, నా అంతరంగమందు విచారములు హెచ్చగా, మనస్సు నిండా బాధ, గుండె నిండా దుఃఖం, ఆవేదన మోస్తున్నాడట. బైబిల్లో సామెతల గ్రంథంలో ఒక మాట ఉంటుంది, మనుష్యులు పైకి నవ్వుతూ ఉంటారంట, గుండె నిండా చాలా దుఃఖాన్ని కలిగి ఉంటారంట. వాటిని అలాగే మోస్తూనే జీవిత దినాలు గడుపుతూ ఉంటారట. ఒకడు పైకి నవ్వుతూ ఉండొచ్చు, కానీ గుండె నిండా దుఃఖాన్ని కలిగి ఉండవచ్చు. ఇప్పుడు మనుషులు చూసే వాళ్ళకి వాళ్ళ నవ్వే కనబడుతుంది, కానీ వాళ్ళ గుండెలో ఉన్న దుఃఖం కనబడదు. దేవుడు ఆ దుఃఖములను చూసే దేవుడు. దేవునికి స్తోత్రం. అక్కడ కూడా ఆదరణించి ఆ దుఃఖమంతటిని తొలగించి ఆ మనస్సులో ఉన్నవన్నీ తీసేసి ఆ వ్యక్తికి నెమ్మదినిచ్చే దేవుడు. ఈ భక్తుడు దాన్ని అనుభవించి రాస్తాడు, నా అంతరంగమందు విచారములు హెచ్చగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలగజేయుచున్నది. భయం ఉన్నప్పుడు మనస్సులో నెమ్మది ఉండదు, బాధ ఉన్నప్పుడు మనస్సులో నెమ్మది ఉండదు, ఏదైనా దిగులు విచారం ఉన్నప్పుడు కూడా మనస్సులో నెమ్మది ఉండదు. ఆ సమయంలో ఈ మానసికంగా చాలా నలిగిపోతూ ఉంటాడు, ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. కానీ అప్పుడు దేవుడట ఆయన గొప్ప ఆదరణ మన ప్రాణములకు నెమ్మదినిచ్చి మన సమస్యలన్నీ తీసివేసేదంట ప్రియుల. ఈ కీర్తనలోనే పైన వచనంలో అంటాడు చూడండి, 17వ వచనంలో, యెహోవా నాకు సహాయం చేసి ఉండని ఎడల నా ప్రాణము శీఘ్రముగా మౌనమందు నివసించి ఉండును. అంటే దేవుడు సహాయం చేశాడు. ఇప్పుడు మౌనములో ఉండవలసిన పరిస్థితి లేదు, మౌనంగా కూర్చొని లోపల ఏడుస్తూ ఉండాల్సిన పరిస్థితి లేదు, లోపల దుఃఖపడుతూ ఉండవలసిన పరిస్థితి లేదు.
దేవుని సహాయం వలన హృదయంలో ఉన్న దుఃఖం, అంతరంగంలో ఉన్న విచారం అవన్నీ తొలగిపోయి దేవుని ఆదరణ కలుగుతా ఉన్నది, దేవుని సమాధానం, నెమ్మది కలుగుతా ఉంది. దేవునికి స్తోత్రం. యేసు ప్రభు సిలువలో చనిపోయిన తర్వాత ఆయన శిష్యులు భయంతో నింపబడిపోయి ఉన్నారు. ఇంకేం చేయాలో అర్థం కావట్లేదు వాళ్ళు. ఇప్పటివరకు అంటే ఆయన ఉన్నాడు, ఆయనతో కలిసి సేవ చేశాం. యేసు ప్రభు సేవకు పంపిస్తే ఇద్దరిద్దరు శిష్యులు వెళ్ళినప్పుడు దయ్యాలు వెళ్ళగొట్టారు, రోగులను స్వస్థపరిచారు, ఎన్నెన్నో అద్భుత కార్యాలు చేశారు. సంతోషంతో తిరిగి వచ్చి యేసయ్యతో చెప్పారు, ప్రభువా నీ నామంలో దయ్యాలు మాకు లోబడుతున్నాయి, నీ నామంలో రోగులు స్వస్థత పొందుతున్నారు, ఇవన్నీ చాలా చెప్పారు. ఇప్పుడు యేసు ప్రభు చనిపోయిన తర్వాత వీళ్ళు ఆ కార్యాలు చేస్తాము అన్న ధైర్యం వెళ్ళలేదు. ఏమో ఇంకా మా బ్రతుకు ఏమైపోతుందో, వాళ్ళని వాళ్ళు చూసుకున్నారు, అన్ని విడిచిపెట్టి వచ్చాము. ఇప్పుడు యేసు ప్రభు వాడు చంపేశారు, మనం కూడా చంపేస్తారేమో, మన బ్రతుకు ఎట్లా? శిష్యుల కలవరంతో నింపబడి, భయంతో నింపబడిపోయి, యూదులకు భయపడి ఒక గదిలో ఉండి తలుపులు వేసుకుని కూర్చున్నారు. ఎవరు వచ్చి తలుపులు తట్టినా కూడా తలుపులు తీసే పరిస్థితి లేదు. చూసి రహస్యంగా చూసి బయట ఉన్నవాడు మనవాళ్ళు అయితే తలుపు తీసేవాడు, లేకపోతే తలుపులు తెలియసేవాడే కాదు. మౌనంగా అట్లా ఉండిపోయిన పరిస్థితి, అంటే అంత భయముతో దాక్కున్న పరిస్థితి. ఆ సమయంలో యేసు ప్రభు ఆ తలుపులన్నీ వేసిన తలుపులు, గోడలు అన్ని అలా వేసి ఉన్నా పునరుద్ధానుడైన యేసయ్య వారి మధ్యలో అలాగే ప్రత్యక్షమయ్యాడు. దేవునికి స్తోత్రం. ఆ ప్రత్యక్షమవగానే వారితో చెప్పిన మొట్టమొదటి మాట ఏంటంటే, మీరు ఎందుకు భయపడుతున్నారు, ధైర్యం లేదా మీకు? ఇలాంటి మాటలు ఏం చెప్పాల, డైరెక్ట్ గా చెప్పిన ఒకే మాట, మీకు సమాధానం కలుగును గాక అన్నాడు. అంటే వాళ్ళ దగ్గరికి యేసు ప్రభు రాగానే వాళ్ళకి అవసరమైనది ఏంటో ఆయనకి అర్థమవుతుంది. యేసు ప్రభు ఎదురుగా మనం నిలబెడితే అంటే మనల్ని అలా స్కానింగ్ లాగా మొత్తం కనబడిపోతాయి. ఆయన కనుక మనకేం కావాలో ఆయనకి అర్థమైపోయింది అంతే. ఇప్పుడు వీళ్ళ గుండెలో ఉన్న భయం పోవాలి, వీళ్ళ జీవితంలో సమాధానం రావాలి, ఆ కలవరాలన్నీ పోవాలి, వీళ్ళలో ఉన్న ఆందోళన అంతా తొలగిపోవాలి. అందుకే వాళ్ళోడు చెప్పాడు, మీకు సమాధానం కలుగును గాక అన్నాడు. ఇదే శిష్యులు ఒకసారి ఒక దోణిలో ప్రయాణమై వెళతా ఉన్నారు. ఆ దోణి సముద్రం మధ్యలో వెళుతుంది. అప్పుడు అక్కడ తుఫాను రేగింది, గాలి వేసి కొడుతుంది. అప్పుడు దోణిలో యేసు ప్రభు శరీరధారిగా వాళ్ళ మధ్యలోనే వాళ్ళతోనే ఉన్నాడు. అప్పుడు వీళ్ళు భయపడిపోయి వణికిపోయారు. అమ్మో ఓడ బద్దలైపోతుందేమో, మేము చనిపోతామేమో, మేము అందరికీ చేరమేమో అనుకుని, బోధకుడా బోధకుడా మేము నశించిపోతున్నాం, నీకు చింత లేదా అని ఆయన లేపారు. అప్పుడు యేసు ప్రభు లేచాడు. అప్పుడు కూడా శిష్యుల్ని భయంలోనే, తుఫాను చూసి భయపడుతున్నారు, గాలి చూసి భయపడుతున్నారు, వీళ్ళు చాలా కంగారులో ఆందోళనలో ఉన్నారు. అసలు అయిపోయింది మా బ్రతుకు అన్నట్లుగా వాళ్ళు ఉన్నారు. అప్పుడు యేసు ప్రభు లేచి తుఫాన్ని గాలిని చూడలేదు కానీ వీళ్ళ మొఖాలు చూసి వీళ్ళని గద్దించాడు. ఎందుకు భయపడుతున్నారు మీరు, మీకు ఇంకా విశ్వాసం లేదా అని గద్దించాడు అక్కడ. కానీ యేసు ప్రభు పునరుద్ధానుడైన తర్వాత గద్దించట్లేదు కానీ సహాయం చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. యేసు ప్రభు శరీరధారిగా ఉన్నప్పుడేమో ఆయన వల్ల వారు నడవాలి అని ఆయన కోరుకున్నాడు, వారికి అలా నేర్పించాడు. ఆయన పునరుద్ధానుడై లేచిన తర్వాత ఆయన పరిశుద్ధాత్మగా మనకు సహాయం చేయడానికి మన మధ్యలోకి వచ్చి ఆయనే మనకు సహాయం చేస్తా ఉన్నాడు. ఇప్పుడు మనకి గద్దింపు కాదు, ఇప్పుడు మనకి దేవుడు సహాయాన్ని చేస్తున్నాడు. ఇప్పుడు ఆ కాలంలో మనం ఉన్నాం పిల్ల. ఇప్పుడు ఏ ఒక్కరిని యేసు ప్రభు ఎక్కడ గద్దించట్లేదు. నువ్వెందుకు అలా చేసావు, నువ్వెందుకు ఇలా ఉండలేదు, నువ్వెందుకు అక్కడికి పోయావు, నువ్వెందుకు ఇలా మాట్లాడావు, ఎవరిని గద్దించట్లే ఇప్పుడు. కానీ వాటిని అధిగమించటానికి దేవుడు మనకి ఇప్పుడు సహాయం చేస్తా ఉన్నాడు. పిల్ల మనం గమనిస్తే యేసు ప్రభు శిష్యులు ఆ పునరుద్ధానుడై లేచిన తర్వాత భయపడుతున్నప్పుడేమో మీకు సమాధానం కలుగును గాక అన్నాడు. దోణిలో వెళుతున్నప్పుడు కంగారు పడుతున్నప్పుడేమో వాళ్ళు అరిశాడు. పిల్లరా, ఇప్పుడు మనం నేర్చుకోవాల్సిన ఒక పాఠం ఏంటంటే, ఈ కాలంలో దేవుడు మనతో ఉండి మనకు ఆయన గొప్ప ఆదరణను కలుగజేస్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం.
మనం విడిచిపెట్టలేదు, మనకు సహాయం చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఎక్కడ మనం ఒంటరి వారిగా ఉండొద్దు అని ఆత్మస్వరూపిగా ఆయన మన పక్కనే ఉంటున్నాడు. మన కుడి ప్రక్క నీడగా ఉంటాడు. ఇమ్మానుయేలు అనగా దేవుడు మనకు తోడు అని అర్థం. ఇప్పుడు ఆయన మనతోనే ఉన్నాడు. మనతో ఉన్న దేవుడు మనకు సహాయం చేయకుండా ఉండడు. కీర్తన గ్రంథం 77వ కీర్తన 2వ వచనంలో ఇక్కడ భక్తుడు చేస్తున్న ప్రార్థన మనం విందాం. 77వ కీర్తన 2వ వచనం. నా ఆపత్కాలమందు నేను ప్రభువును వెతికి తిని, రాత్రి వేళ నా చెయ్యి వెనుకకు తీయకుండా చాపబడి ఉన్నది. నా ప్రాణము ఓదార్పు పొందనొల్లక ఉన్నది. దేవుని జ్ఞాపకం చేసుకున్నప్పుడు నేను నిట్టూర్పు విడుచుచున్నాను. నేను ధ్యానించున్నప్పుడు నా ఆత్మ కృంగిపోవచ్చున్నది. నీవు నా కన్నులు మూతపడ నీయవు. నేను కలవరపడుచు మాట్లాడలేక ఉన్నాను. భక్తుడు తన బాధనంతటినీ చెప్పుకుంటా వస్తున్నాడు. ఇక్కడ ఏమిటి ఈయన బాధ? ఆపత్కాల పరిస్థితి, ఏదో కష్టం తన జీవితంలో. రాత్రి వేళ కూడా నిద్ర పట్టట్లా. నిద్ర పట్టగా లేచి కూర్చొని 2 చేతులు ఎత్తి ప్రార్థన చేస్తున్నాడు. దేవా సహాయం చేయవా. దేవుని తట్టు తన చేతులు అలాగూ చాపుతా ఉన్నాడు. నా చెయ్యి వెనకకు తీయలేకపోతున్నాను నేను, అంటే దేవుడిని అడగకుండా ఉండలేకపోతున్నాను. నా చెయ్యికి అలాగే చాపబడింది. ప్రభువా నన్ను కనికరించు, కనికరించు, నాకు సహాయం చేయి, నాకు సహాయం చేయి, నన్ను బలపరచు, నాకు సహాయం చేయి అడుగుతా ఉన్నాడు అంతే. ఇక్కడ మొదటి వచనం మనం చూస్తే, నేను ఎలుగెత్తి దేవునికి మొరపెట్టుదును, ఆయనకు మనవి చేయుదును, దేవుడు నాకు చెవి యొక్క వరకు నేను ఎలుగెత్తి ఆయనకు మనవి చేయుదును. మొరపెడతా ఉన్నాడట దేవునికి. స్వరమెత్తి ఏడుస్తున్నాడు, స్వరమెత్తి కేకలు వేస్తున్నాడు, స్వరమెత్తి మొరపెడుతున్నాడు. నిరీక్షణ ఏమిటి అంటే, దేవుడు నా ప్రార్థన ఆలకిస్తాడు, దేవుడు నాకు జవాబు ఇస్తాడు. దేవునికి స్తోత్రం. ఆ ధైర్యం, ఆ విశ్వాసం, అందుకే పట్టుదలతో దేవుణ్ణి అడుగుతా ఉన్నాడు. ఆపత్కాలంలో దేవుణ్ణి అడుగుతా ఉన్నాడు. 77వ కీర్తన. ఆయన బాధంతా వచ్చేసి 8వ వచనం చదువుదాం. ఆయన కృప ఎన్నటికి లేకుండా మారిపోయినా, ఆయన సెలవిచ్చిన మాట తరతరములకు తప్పిపోయినా, దేవుడు కటాక్షింప మానినా, ఆయన కోపించి వాత్సల్యత చూపకుండునా. 7వ వచనం. ప్రభువు నిత్యము విడనాడునా, ఆయనకెన్నడూ కటాక్షింపడా. బాధలో ఒక మనిషి గుండెల్లో పుట్టే ప్రశ్నలండి. బాగా బాధలో ఉన్నప్పుడు, లేదా ఏదైనా సమస్యలో ఉన్నప్పుడు ఒక మనిషి తన మనస్సులో అనుకునే మాటలు భక్తుడు ఇక్కడ రాస్తున్నాడు. ఆయన కూడా అదే బాధ, ఆయన అదే పరిస్థితిలో ఉన్నాడు. ఆయన అంటున్నాడు, దేవుడు విడిచిపెట్టేసేదా, ఇంకా దేవుడు కనికరించదా, దేవుని కృప ఇక లేదా, విడువను ఎడబాయనన్నాడే ఆ మాట తప్పిపోయినట్టేనా, ఇక తరతరాలు మా బ్రతుకులు ఎలాగైనా, ఇంకా మా జీవితంలో ఆశలు ఆశీర్వాదాలు లేవా, మేము ఇలాగే ఉండాలా అనుకుంటా ఉంటే, ఆ టైంలో అంట ఈయనకి ఒక మాట గుర్తుకొచ్చింది. సనుగుడు ఎందుకు, స్తుతి కలిగి ఉండొచ్చు కదా, ప్రార్థన చేసుకోవచ్చు కదా, నువ్వు ఏడిస్తే ఉపయోగం ఏంటి, దిగులు పడితే ఉపయోగం ఏంటి, సనుక్కుంటే ఉపయోగం ఏంటి అని అది తనకు అనిపించిందట. అంతే. ఇప్పుడు ఏమని మాట్లాడుతున్నాడు చూడండి, 11వ వచనం. యెహోవా చేసిన కార్యములను, పూర్వము జరిగిన నీ ఆశ్చర్య కార్యములను నేను మనస్సులోకి తెచ్చుకొందును. నీ కార్యమంతయు నేను ధ్యానించుకొందును, నీ క్రియలను నేను ధ్యానించుకొందును. దేవా, నీ మార్గం పరిశుద్ధమైనది. దేవుని వంటి మహాదేవుడు ఎక్కడున్నాడు? ఆశ్చర్య క్రియలు జరిగించు దేవుడవు నీవే. జనములలో నీ శక్తిని నీవు ప్రత్యక్షపరచుకొని ఉన్నావు. దేవునికి స్తోత్రం. చూడండి, దేవుడు ఎంత గొప్పగా కనబడుతున్నాడు. దేవుని కార్యములు ధ్యానించే వ్యక్తికి దేవుడు చాలా గొప్పగా కనబడిపోతారంటే. మీకు అర్థమయ్యేలా ఒక మాట చెప్తాను. ఒకసారి ఒక కుటుంబం ఉంది, భర్త చనిపోయాడు, విధవరాలు, బిడ్డను పెట్టుకుని బ్రతుకుతున్న తల్లి.
వాళ్ళు హైందవులు, దేవుని నమ్ముకున్నారు. ఆ తల్లి మొత్తానికి చర్చికి క్రమంగా వస్తా ఉంది ప్రార్థనకి. ఆ బిడ్డకి మరి ఎందుకో నచ్చల, యేసుప్రభు అంటే నచ్చ. వాడు రోజు తల్లితో గొడవ పెట్టుకునేవాడు. ఈ తల్లి ప్రార్థనకు వచ్చి ఆ పాటలు చక్కగా పాడుకొని వాక్యం విని గుండె నిండా కాస్త నెమ్మదిని సంపాదించుకొని దేవుని కృపను పొందుకొని చక్కగా సంతోషంతో ఇంటికి వెళ్ళేటప్పటికి ఇంట్లో గొడవ పెట్టుకునేవాడు ఆ కొడుకు. ఇక చూడండి, ఈవిడ కంగారు అయిపోయేది, బాధ అయిపోయేది. ఏం చేయాలో అర్థం లేని పరిస్థితి. వాడేమో చర్చికి వెళ్ళొద్దంటాడు, ఈ తల్లి ఏమో దేవుని విడిచిపెట్టి ఉండలేదు. అమ్మో చర్చికి వెళ్ళకుండా నేను ఎలా అంటాడు. ఇట్లా జరుగుతూ ఉన్న సందర్భాల్లో ఈ తల్లి వచ్చి పాస్టర్ గారితో చెప్పేదంట, అయ్యా ప్రార్థన చేయండి. పాస్టర్ గారు ఒకే మాట చెప్పేవాడు, అమ్మ ధైర్యంగా ఉంది, విశ్వాసంతో ప్రార్థన చేసుకో, దేవుడు కార్యం చేస్తాడు. పిల్లగా ఎప్పుడు మన జీవితం దీన్ని కలిగి ఉండాలండి, విశ్వాసం. జరుగుతున్న పరిస్థితులు మనం చూడదు, కానీ దేవుడు సహాయం చేస్తాడు. దేవుడు సహాయం చేస్తే మన పరిస్థితులు ఎలా మారతాయో వాటిని మన ఊహల్లో పెట్టుకోవాలి. అదే మన విశ్వాసం. ఈ తల్లికి పాస్గా చెప్పాడు, అమ్మ ప్రార్థన చేద్దాం, దేవుడు అద్భుతం చేస్తాడమ్మా అని చెప్పాడు. ఆ బిడ్డ రోజు గొడవ పెట్టుకుంటూ ఉండేవాడు. ఒకరోజు మారకపోగా కత్తి పట్టుకొని ఎమ్మడబడ్డాడంటే ఈ తల్లి, చంపుతా నువ్వు చర్చికి వెళ్తే. ఆ తల్లి పరిగెత్తుకుంటా ఇంకా చర్చిలోకి వెళ్ళిపోయింది. ఇంకెంత బాధేస్తా చెప్పండి. నువ్వు ఇంకోసారి చర్చిలోకి వెళ్ళినట్టు కనబడితే నేను చంపుతా అని కత్తి పట్టుకొని ఎమ్మడబడ్డాడు కొడుకు. వాడు ఒక్కడే, వాడి కోసమే బతుకుతుంది ఈ తల్లి, వాడి మీదే ప్రాణం పెట్టుకొని బతుకుతుంది ఈ తల్లి. ఇంకా అప్పుడు ఈ తల్లి చేసేలేక పాస్టర్ గారి దగ్గరికి వస్తే ఆ టైంలో కూడా పాస్టర్ గారు చెప్పిన మాట ఒకటే, ధైర్యంగా ఉండమ్మా, ప్రార్థన చేయండి, దేవుడు సహాయం చేస్తాడు. తర్వాత వీళ్ళు ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఆ బిడ్డ ఒక రోజు లారీ డ్రైవర్ గా పనికి ఆడుకొని వెళ్ళాడట. పోలీసులు ఆ వ్యక్తిని తీసుకెళ్లి జైల్లో వేశారు. ఏదో కేసులో వాడు ఎంక్వైరీ చేస్తా ఇతన్ని కూడా తీసుకెళ్లి జైల్లో వేశారు. ఇక అతను జైల్లో ఉండి బయటకు వచ్చే పరిస్థితి తనకు అర్థం కాదు. ఆ జైల్లో ఉన్నప్పుడు ఆ బిడ్డకి వాళ్ళ తల్లి గుర్తు వస్తుంది. ఇతను జైల్లో ఉంటే వాళ్ళ తల్లిని పోషించేదెవరు? ఇతను జైల్లో ఉంటే ఆ తల్లికి తోడేవాడు. ఇక ఈ బిడ్డకి చాలా దుఃఖం వచ్చేస్తుంది, ఏం చేయాలో అర్థం కావట్లేదు. తనకు తోచిన దేవుళ్ళు దేవతలు అందరి పేర్లు చెప్పుకొని వాళ్ళందరూ బతిమలాడుకుంటున్నాడు, మొక్కుకుంటున్నాడు, ఏం ఉపయోగం లేదు. లాస్ట్ వాళ్ళ తల్లి గుర్తుకొచ్చి మా అమ్మ చేసేది ప్రార్థన చేస్తే దేవుడు నేను ఎందుకు అనుకోకూడదు అనుకొని, యేసయ్యా దయచేసి నన్ను విడిపిస్తావా, నన్ను దయచేసి ఈ చెరసాల నుండి విడిపించయ్యా అని ప్రార్థన చేస్తున్నాడండి. ప్రార్థన చేసుకోగానే వెంటనే పై ఆఫీసర్ అక్కడికి వచ్చాడు. ఆ పై ఆఫీసర్ రాగానే అందరూ గడగడ ఓడికిపోతా ఉన్నారు. అప్పుడు ఆయన రాగానే రావటం ఈయనే చూశాడు. ఈయన ఎందుకు పెట్టారు జైల్లో అన్నాడు. ఆయన వచ్చేటట్టు వీళ్ళందరికీ భయం, ఎందుకంటే ఆయన వస్తే కొడతాడో ఏం చేస్తాడో తెలియదు అన్నమాట. అందుకని వీళ్ళు వణికిపోతూ ఉంటే వీడి దగ్గరికి వచ్చేటప్పటికి ఏం చేస్తాడు లారీ డ్రైవర్ అంటే తీసుకొచ్చామంటే వీడెందుకు వీళ్ళు వదిలేసేయండి అన్నమాట. దేవునికి స్తోత్రం. వాడు ఎప్పుడైతే యేసు ప్రభు వైపు తిరిగాడో యేసు ప్రభు చేసిన కార్యం ఏంటంటే వాడి ఆపదలన్నింటినీ విడిపించి వాడి బంధకాలన్నీ తెంచివేసి వాడిని బయటకు తీసుకొని వచ్చాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఆ బిడ్డ సంతోషంతో చక్కగా ఇంటికి వెళ్ళి ప్రార్థన చేసుకుంటా ఉన్నాడు. ఇప్పుడు భక్తులు కూడా మనతో చెప్తున్న మాట ఏంటంటే, బాధలో అన్ని బాగున్నప్పుడు దేవుని మీద అన్ని బాగున్నప్పుడు దేవుడిని స్తుతించొచ్చేమో, కానీ బాధలో దేవుడి మీద సణుక్కుంటూ ఉన్నాడు. సణుక్కుంటే దేవుడిని కృప దొరికిపోతుందా? అయితే సడన్ గా ఈ మనసుకు ఒక ఆలోచన వచ్చింది, నేను ఎందుకు సణుక్కోవాలి, నేను ఎందుకు దేవుడి కృపను కొనియాడకూడదు అనుకొని దేవుడిని స్తుతించడం ప్రారంభించాడు. దేవుడు గొప్ప దేవుడు, ఆయన చేసిన కార్యాలు ఎంత గొప్పవి. ప్రియులారా, ఎప్పుడైనా మనం భయపడ్డప్పుడు, బలహీనపడ్డప్పుడు మన జీవితంలో దేవుడు చేసిన కార్యాలు జ్ఞాపకం చేసుకోవడం ప్రారంభించాడు. అప్పుడు ఏమవుతుందంటే నూతన ద్వారాలు మన కొరకు తెరవబడతాయి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు దేవుడు చేసిన కార్యాలన్నీ జ్ఞాపకం రాగానే దేవుడి మీద ప్రేమ పెరిగింది మనం. ఆహా, దేవుడు నాకు ఎన్ని కార్యాలు చేసాడు, అమ్మో ఆ రోజు ఏ స్థితి నుండి ఎక్కడికి తీసుకొచ్చాడు, ఎంత అపాయం నుండి కాపాడాడు, ఎంత అనారోగ్యం నుండి కాపాడాడు, ఎంత అద్భుతం చేశాడు నాకు. ఇవన్నీ జ్ఞాపకం చేసుకున్నప్పుడు దేవుని మీద ప్రేమ పెరిగి యేసయ్యానికి స్తోత్రం, యేసయ్య ఒక నూతన ద్వారం అక్కడ తెరవబడుతుంది. దేవునికి స్తోత్రం. బైబిల్లో కూడా మనం ఒక మాట చూస్తాం. హాగరు తన బిడ్డను తీసుకుని అరణ్యం గుండా ప్రయాణమై వెళ్తాడు. అడవిలో తాగటానికి నీళ్లు లేవు, వీడు తెచ్చుకున్న నీళ్లు అయిపోయినాయి.
ఇక వీళ్ళు ఎంత పరిగెత్తినా కేకలేసినా వినేవాళ్ళు ఎవ్వరు లేరు. అడవి ఆ ఎడారిలో చుక్క నీరు దొరకదండి ఎడారిలో. మరి ఇప్పుడు బిడ్డను ఏం చేయాలి? వాడేమో ఏడుస్తున్నాడు. వీడి చావు నేను చూడలేను అనుకోని తల్లి అంట వాడిని, బైబిల్లో ఉంటుంది, విసిరి వేసి అని ఉంటాడు. ఓ పొద కింద విసిరేసిందంట తల్లి. వీడి చావు నేను ఇక చూడలేను, వీడి నీళ్లు అని ఏడుస్తున్నాడు. వాడి గొంతు నేను తడి ఆపలేను అని వేసి దూరంగా వెళ్ళి కూర్చొని ఏడుస్తూ కూర్చుందంట ఆ తల్లి. ఏడ్చిందో లేక దేవా నాకు సహాయం చేయయ్యా అని మొరపెట్టిందో మనకు తెలియదు. కానీ మొత్తానికి ఆవిడ కన్నీటిని చూశాడు దేవుడు. ఆ బిడ్డ ఏడుపును విన్నాడట దేవుడు. మన దేవుడు మనతో ఉంటాడు అని చెప్పాం కదండి. ఆయన గొప్ప ఆదరణ మనకి ఇస్తాడని చెప్పాం కదండి. వాళ్ళని చూశాడు దేవుడు. అంతే, ఆ ఎడారిలో వారి కోసమై అక్కడికక్కడ ఒక నీటి ఓటను దేవుడు పుట్టించాడు. దేవుడికి స్తోత్రం. దేవుడి కార్యం చేయగలడా అని మనం అనడానికి ఏది లేదండి. ఇశ్రాయేలు అన్నారంట, ఈ అరణ్యంలో ఇంతమంది జన్మ దప్పిక దేవుడు తీర్చగలడా అన్నారంట. ఆయనకి దేవుడు ఏం చేశాడు తెలుసా? మోషే ఆ బండను కొట్టు, బండలో నుండి ఎంత నీళ్లు అన్నాడు. మనం దేవుడిని ప్రశ్నించే కొలది మన దేవుడు రోషము కలిగిన దేవుడు. ఆయన చేసే కార్యాలు ఇంకంత గంభీరంగా ఉంటాయి. అంతే, మన దేవుడు ఇది చేయగలడా అంటే, ఈ అరణ్యంలో నీళ్లు పుట్టించగలడా అంటే, అరణ్యంలో నీళ్ళు అంటే యాడో చోట ఎదిగితే ఏదో చెరువు ఏదో దొరకచ్చు, ఏదో సెలయేరు దొరకచ్చు. కానీ దేవుడు ఏం చేశాడు తెలుసా? నీకు అరణ్యంలో నీళ్లు కావాలి, అది కూడా ఎక్కడి నుంచి ఇస్తానంటే నేను బండలో నుండి ఇస్తాను అని దేవుడు బండలో నుండి ఇచ్చాడంట. దేవుడికి స్తోత్రం. బండం తీసుకెళ్ళి కొన్ని సంవత్సరాల పాటు నీళ్ళలో నానేసిన లోపలికి ఇంత చెమ్మబోదు. అంటే సృష్టికర్త, ఆయన చేయలేని కార్యం అంటూ ఏది లేదు, ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. బండలో నుండి నీళ్ళు ఇచ్చాడు. ఎంతమందికి? ఏదో ఒక బొట్టు వచ్చి అలాగా గబక్కన ఒకళ్ళిద్దరు దాగి తప్పికి తెచ్చుకున్నారు కాదు. 30 లక్షల మంది ప్రజలు సమృద్ధిగా త్రాగగలిగినంత నీరు ఒక బండలో నుండి ఇచ్చిన దేవుడు మన దేవుడు. ఎంత గొప్ప ఆదరణ అండి దేవునిది. ఆయన చేయలేని కార్యం అంటూ ఏదీ లేదు ప్రియులారా. అందుకే భక్తుడు అంటాడు, ఆశ్చర్య క్రియలు జరిగించు దేవుడవు నీవే, జనములలో నీ శక్తిని నీవు ప్రత్యక్షపరచుకొని ఉన్నావు. దేవునికి స్తోత్రం. జనములలో నీ శక్తిని నువ్వు ప్రత్యక్షపరచుకున్నావు. దేవుని శక్తి మన జీవితంలో ప్రత్యక్షపరచబడుతుంది. మనలో చాలా మంది మనం యేసు ప్రభువుని నమ్ముకున్నామండి, కానీ ఆయన శక్తిని అనుభవించేంత విశ్వాసం అయితే నేర్చుకోలేదు. ఇంకా మనం నీ పరిస్థితిలో ఏదైనా, నీకెంత బాధైనా, నీకెంత పెద్ద సమస్య అయినా, దేవుని శక్తిని అనుభవించుటకై విశ్వాసంతో ప్రార్థన చేయండి. ఏ కార్యాన్నైనా దేవుడు మీ పక్షముగా చేయగలుగుతాడు. దేవునికి స్తోత్రం. ఆయన చేయలేని కార్యం అంటూ ఏది లేదు ప్రియులారా. ఇంకొక మాట చూపిస్తాను. కీర్తనలు 61:2. 61వ కీర్తన 2వ వచనం. నా ప్రాణము తల్లడిల్లగా భూ దిగంతముల నుండి నీకు మొరపెడుచున్నాను. నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుము. దావీదండి ఈ మాట రాస్తున్నాడు. ఈ మాట నాకు ఒక సవాల్కరంగా ఉంటుంది, మళ్ళీ ఇష్టం అన్నమాట. ఆత్మీయ జీవితంలో నేను కూడా ఎట్లా పెట్టుకుంటానంటే, ఏదైనా జరగదు అంటే ఇంకొంచెం డోస్ పెంచాలి అనుకొని ఇంకా ఎక్కువ చేస్తాను అన్నమాట. నేను అంటే మనం కృంగిపోయేలాగా సాధన చేస్తే మనం ఏం చేయాలో తెలుసా? దాన్ని పైకి ఎక్కేవారిగా మనం ఉండాలి. ఇక్కడ దావీదు అంటాడు, నా ప్రాణం కల్లడిల్లిపోయింది, ఉడికిపోయిన పరిస్థితి, కృంగిపోయిన పరిస్థితి, భయపడుతున్న పరిస్థితి. భూ దిగంతముల నుండి నీకు మొర్ర పెట్టుచున్నాను. అంటే భూమి లెవెల్ వేరు, భూ దిగంతం అంటే పాతాళం. ఒక మనిషి కృంగిపోయినప్పుడు ఉప్పకూలిపోతున్నట్టుగా అనిపిస్తుంది, ఎవరో మన క్రిందకు లాగివేస్తున్నట్టుగా అనిపిస్తుంది. ఇంకా అయిపోయింది అనుకున్నప్పుడు ఇట్లా నిలబడ్డ వ్యక్తి కూడా అక్కడ పడిపోతాడు అంతే నేల మీద, ఎవరో కిందకు లాగేశారు అన్నట్టు. ఇప్పుడు దావీదు పరిస్థితి ఏంటి అంటే, భూమి దిగంతంలోకి వెళ్ళిపోయాను అంటే అయిపోయింది, ఇక నేను చచ్చిపోయాను, చచ్చిపోయి సమాజేయబడి పాతాళంలో ఉన్నట్టు లెక్క, అట్లా అయిపోయింది ప్రాణం. ఇప్పుడు భూ దిగంతంలో నుంచి ఏం చేయాలి?
అయిపోయిందని ఆశను వదిలేయాలా? పట్టుదలతో విశ్వాసంతో ప్రార్థన చేసి దేవుని వైపు చూడాలి. దావీదైతే ఏం చేస్తాడంటే తన ఆశని ఎప్పుడు విడిచిపెట్టాడు. దేవునికి స్తోత్రం. గాఢాంధకారపు లోయలో సంచరించినను ఏ అపాయమునకు భయపడను, ఎందుకంటే నీవు నాకు తోడయ్యుందువు, నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించును అంటాడు. దేవుని ఆదరణ మన అపాయము నుండి విడిపిస్తుంది. ఇక్కడ భూదిగంతంలో పడ్డాను, అయిపోయింది, తల్లడిల్లిపోయింది అనుకుంటున్నాను, ప్రభువా నన్ను విడిపించయ్యా అని ప్రార్థన చేయొచ్చు. అంటే భూమి కింద నుంచి పైకి వచ్చి భూమి మీద కనీసం నిలబడేంత పరిస్థితి, లేక భూమి మీద కూర్చునేంత పరిస్థితి. సహజంగా మనం దేవుణ్ణి అడిగేది అంతవరకే ఉంటుంది. కానీ దావీదు ఏం అడుగుతాడు తెలుసా? ఇక భూ లెవెల్ కాదు ప్రభువా, రబ్బర్ బంతి లాగా ఎక్కడి నుంచి ఎంత కింద కొట్టాడో ఇప్పుడు నేను అక్కడి నుంచి అంత పైకి ఎక్కాలి. అందుకే ఆయన అంటాడు, నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించును. దేవునికి స్తోత్రం. భూ దిగంతములు ఎక్కడ, ఎత్తైన కొండ ఎక్కడ, ఈ రెంటి మధ్యలో మనం ఉండేది ఎక్కడ? మామూలుగా అయితే భూమి మీద ఉండాలి, మనం పడితే కింద పడాలి. పైకి ఎక్కాలంటే ఇక్కడి నుంచి అయితే ఆశ ఉండొచ్చు, బాగున్నాను కాబట్టి ఇంకొంచెం దీవించబడదు, ఇంకొంచెం నేను ఎదగాలి, ఇంకొంచెం ఆశీర్వదింపబడాలి అని అడగచ్చు. అసలు కృంగిపోయినాడు, కుప్పగూలిపోయినాడు, కింద ఎక్కడో పడిపోయినాడు, అన్ని పోగొట్టుకొని ఆ అగాధంలోకి దిగిపోయిన వ్యక్తి ఇప్పుడు ఏం అడగాలి? ఈయన నన్ను లేపయ్యా, నన్ను లేపయ్యా అని అడగాలి. ఎంత లేపినా భూలేవల వరకు లేపితే చాలు అనే తృప్తి మనకు ఉండదు. దావీదు తనకున్న పరిస్థితులను బట్టి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడు, కానీ దేవుని శక్తిని బట్టి, దేవుని కృపను బట్టి, మన మీద ఉన్న దేవుని ప్రేమను బట్టి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తాడు. దేవుడు నన్ను ఎంత ప్రేమిస్తాడు? నేను పడిపోవడం కదా ఆయన చిత్తం, నేను ఎదగటం ఆయన చిత్తం, నేను అభివృద్ధి చెందటం ఆయన చిత్తం, నేను ఆశీర్వదించబడటం ఆయన చిత్తం, నేను ఇలాగ ఉండటం కాదు. అందుకే ఆయన అంటాడు, ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించు. అంటే ఈలో ఉన్న ఆశ, నేను అక్కడికి ఎక్కాలి ప్రభువా. అదండి ఆత్మీయ జీవితం. కృంగిపోయాను, కుప్పకూలిపోయాను, లెగిస్తే చాలు కాదు, ఇది కంటికి కనబడనంత ఎత్తుకి నేను ఎదగాలి, నన్ను ఎక్కించు ఎత్తైన కొండపైకి, నేను ఎక్కాలి అని దేవుని సన్నిధిలో దావీదు ఇక్కడ ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రియులారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దావీదుని దేవుడు అలాగే లేపాడు. ఎన్ని సమస్యలు వచ్చినాయి, తన ప్రాణం కాపాడుకుంటే చాలనుకునే పరిస్థితి నుండి అనేక మంది ప్రాణం కాపాడే మెట్టుకు దేవుడు లేపాడండి దావీదు. తను బ్రతికితే చాలు అనుకున్న పరిస్థితి నుండి అనేక మందిని బ్రతికించే స్థితికి లేపాడండి దావీదుని. అదే ఎక్కలేని ఎత్తైన కొండపైకి ఎక్కించే అనుభవం. ఆశ నీకు ఉండాలి, కానీ దేవుడు ఏ కార్యమైనా చేయగలుగుతాడు. దేవుడికి స్తోత్రం. నేను ఈ మధ్యకాలంలో చెప్తున్నాను, మన విశ్వాసులందరూ, ఇప్పుడున్న వాళ్ళందరూ రేపు మన నెక్స్ట్ జనరేషన్ కి మన పిల్లలు కోటీశ్వరులు అయిపోవాలి అని చెప్తున్నాను. హల్లెలూయా. ఇప్పుడు నువ్వు చూసిన పేదరికం కానీ, ఇప్పుడు నువ్వు చూసిన దరిద్రత కానీ, ఇప్పుడు నువ్వు చూసిన ఆర్థిక ఇబ్బందులు కానీ నీ పిల్లల కంటికి కనబడకూడదు. అవి వాళ్ళు లెక్క చేయనంత ఉన్నతమైన స్థితికి వాళ్ళు వెళ్ళాలి, వాళ్ళు దీవించబడాలి. నేనైతే గట్టిగా నమ్ముతున్నాను, రాబోయే జనరేషన్ మన పిల్లలందరినీ ఉన్నతమైన ఆశీర్వాదాలతో దేవుడు నింపబోతున్నాడు. ఆమేన్. నమ్ముతున్నాను అంతే నేను. ఎందుకంటే ఇది నన్ను బట్టి కాదు, నా ఆశ దేవుని శక్తిని బట్టి. ఒకసారి నేను ఇలాగే ఒక చోట వాక్యం చెప్తా ఉంటే, మీరు 100 కోసం అప్పులు చేస్తున్నారు, 1000 కోసం అప్పులు చేస్తున్నారు, పేదోళ్ళ మధ్యలో దేవుడు ఎందుకు మిమ్మల్ని కోటీశ్వరులు చేయకూడదు, మీరు ఎందుకు దేవుడిని అడగకూడదు అంటే, ఒక సిస్టర్ అంతే, అబ్బో ఇది చాలా హెవీగా ఉందండి, చాలా ఎక్కువ ఉంది, ఎందుకు మనకంతా. ప్రియులారా, దేవుని సన్నిధిలో నువ్వు దేవుని ఎంత అడిగినా వద్దని దేవుడు చెప్పడు. దేవునికి స్తోత్రం. చెప్పడు అంతే. ఇప్పుడు నేనేమన్నానంటే దానికి, వై డోంట్ యు ట్రై, నువ్వు ఎందుకు ప్రయత్నించుకో. మానవ జీవితంలో అతి గొప్ప బలహీనత ఏంటంటే అస్సలు ఆలోచించరు, ప్రయత్నం చేయరు, నెగిటివ్ గా మాత్రం గబక్కని చెప్పేస్తారు. నువ్వు గబక్కని నెగిటివ్ గా చెప్పావు కదా, అదే స్పీడ్ లో పాజిటివ్ గా చెప్పు ఒక వర్డ్,
ఐ కెన్ బి బ్లెస్డ్ అని చెప్పు. నేను ఆశీర్వదించబడతాను, దేవుడు నన్ను హెచ్చిస్తాడు, నేను వర్ధిల్లుతాను, దేవుడు నాకు సహాయం చేస్తాడు. ఇది నేను చూడను. ఆ మాట చెప్పు. ధైర్యం చెప్పు. ధైర్యానికి మన నోటిని వాడగానే అదే నాశనం అయిపోవాలని చెప్పు. అయిపోతాము త్వరగా చెప్పేస్తాం. దట్ ఈస్ అన్ఫెయిత్. అవిశ్వాసం అంటే అదే ప్రియుల. విశ్వాసం అంటే నువ్వు ఎక్కాలి, ఎక్కలేవు నువ్వు, ఓకే, అది ఎత్తైన కొండ, ఓకే, కానీ నేను ఎక్కించే దేవుడు ఉన్నాడు కదా. ఆయన ఎలా చూస్తావు నువ్వు చెప్పు సార్? నిన్ను నువ్వు తక్కువగా చూసుకుంటావు, దేవుని కూడా నీ స్థాయికి తెచ్చి చూస్తావా, లేక దేవుడిని సృష్టికర్తగా చూస్తావా? ఆఫ్టర్ పర్వతం ఏంటి, ఆ కొండ ఏంటి, హిమాలయాలు ఏంటి, ఇంకోటి ఏంటి, ప్రపంచం అత్యంత ఎత్తైన పర్వతం ఏంటి, వాటిని మించి వాటిని సృష్టించిన దేవుడు నా దేవుడు. ఆయన అత్యున్నతమైన సింహాసనం ఆసీనుడు. ఇప్పుడు నా ఆశ ఆయన సింహాసనం మీద ఆయన ఒడిలో కూర్చోవటం. హల్లెలూయా. ఆశ ఉందా లేదా మనకి? బైబిల్లో దేవుడు ఆ కృపనిచ్చాడు. ప్రకటన 3:21 జయించు వానిని నాతో పాటు నా సింహాసనం కూర్చోబెట్టుకుంటాను అన్నాడు. అంటే ఆయన అక్కడ దాకా లేవనెత్తుతాను అంటే ఆఫ్టర్ భూలోకంలో ఉన్న ఈ చిన్న ఎంత అండి? కొంచెం ఎక్కువ ఎదగటం ఎంత, కొంచెం ఆశీర్వాదం పొందటం ఎంత, కొంచెం ఘనతను పొందటం ఎంత? మన దేవుడు మనల్ని హెచ్చించే దేవుడు, బలపరిచే దేవుడు. మరొక మాట చెప్తాను, తండ్రికి పిల్లలు ఎదుగుతున్నారంటే సంతోషమేనండి. కుళ్ళుకోడు ఏ తండ్రి కూడా. దేవుడు కూడా మన తండ్రి, మన వర్ధిల్లికి ఆయనకి సంతోషమే. మన పేదరికంలో బాధపడుతూ అలాగే ఉండటం దేవుడి చిత్తం కాదు. బైబిల్లో యేసు ప్రభువు నేర్పించిన ఒక అనుభవం ఏంటంటే, శోధనలో ప్రవేశించకుండునట్లు మీరు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. శోధన వచ్చినప్పుడు ప్రభా తీసే ప్రభా అని ప్రార్థన చేసుకుని అది భోగానికి గమ్మున అలాగే ఉండటం కాదు. అస్సలు శోధనలో పడనేయకూడదు. అంటే దాని అర్థం ఏంటంటే, నువ్వు భయపడే పరిస్థితి రాకూడదు, నువ్వు బాధపడే పరిస్థితి రాకూడదు, నువ్వు కృంగిపోయే పరిస్థితి రాకూడదు. అలాగే దేవుడు ఏది ఇచ్చినా కూడా సమృద్ధిగా ఇచ్చేవాడు. ఇశ్రాయేలు ప్రజలకి అరణ్యంలో తీసుకెళ్ళాడు, వాళ్ళకి ఆహారం కావాలి, భోజనం ఎలా ఇచ్చాడు? దేవదూతల ఆహారం ఇచ్చాడంటే మన్నాను కురిపించాడు వారి కోసం. వారి ఇళ్ల చుట్టూ కూర్చేది. ఎంత అబ్బాయి కొంచెమే పడింది నా ఇంటి దగ్గర, నీ ఇంటి దగ్గరికి కొంచెం మీరాని పక్కన అడిగేంత కాదు. వీళ్ళు ఏరుకోంగా అక్కడ మిగిలిపోయేదట. దేవునికి స్తోత్రం. దేవుడు ప్రతిదీ మిగిలిపోయేలా చేస్తాడు కానీ కొరతలుగా ఏది చేయడానికి. 5 రొట్టెలు 2 చేపలే అందరికీ మంచి పెట్టాడు, వేల మంది తిన్నారు. అయిపోయిన తర్వాత ఇంకెన్ని గంపలు మిగిలింది? 12 గంపలు మిగిలి. 5 రొట్టెలు మిగలచ్చు? లేదు లేదు లేదు. దేవుని మనసు ఎప్పుడు కూడా ధారాళంగా ఇచ్చే మనసు. అందుకే నీ గొప్ప ఆదరణ, నీ గొప్ప ప్రేమ, నీ గొప్ప కృప అని మనం దేవుడితో చెప్పవచ్చు. ఆ గొప్ప ఆదరణ, ఆ గొప్ప ప్రేమ దేవుడు మన ఎడలో చూపించాలని కోరుకుంటూ ఉన్నాడు. దేవుడికి స్తోత్రం. ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రియులారా, దేవుడు క్లియర్ గా మీతో చెప్తున్నాడు, ఆయన గొప్ప ఆదరణ మీ ఎడలో చూపించాలి అని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. చూడండి, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం. 2వ కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం. దేవుడు మమ్మును ఏ ఆదరణతో ఆదరించుచున్నాడో ఆ ఆదరణతో ఎట్టి శ్రమలలో ఉన్న వారినైనను మా శ్రమ అంతటిలో మమ్మను ఆదరించుచున్నాడు. క్రీస్తు యొక్క శ్రమలు మా యందు ఎలాగో విస్తరించుచున్నావో అలాగే క్రీస్తు ద్వారా ఆదరణయు మాకు విస్తరించుచున్నది. మేము శ్రమ పొందినను నీ ఆదరణ కొరకు, రక్షణ కొరకు పొందుదు. మేము ఆదరణ పొందినను నీ ఆదరణ కొరకై పొందుదు. ఈ ఆదరణ మేము కూడా పొందుచున్నట్టు ఆ శ్రమలను ఓపికతో సహించుటకు కార్య సాధకమై ఉన్నది. ప్రియులారా, కొరింథీ సంఘానికి రాస్తూ పౌలు భక్తులు చెప్తున్నాడు ఈ మాట. కొరింథీ సంఘం అంటే ధనవంతులండి, చాలా అత్యంత ధనవంతులు. కొరింథీ పట్టణం వ్యాపార నిలయం. ఆ కొరింథీ పట్టణంలో ఉన్న సంఘానికి రాస్తూ ఆదరణ గురించి రాస్తున్నాడు. అంటే చూడండి, వారు ధనికులైనప్పటికీ కూడా వారి మనస్సులో నెమ్మది లేని స్థితిలో, ఆదరణ లేని స్థితిలో వారు ఉన్నారు. వారిని ఆదరించడానికి పౌలు ఎవరిని ముందు పెట్టుకొని రాస్తున్నాడంటే తన జీవితాన్ని తన ముందు పెట్టుకొని రాస్తున్నాడు.
మీకు వచ్చే శ్రమలలో మీరు భయపడరు. విశ్వాస జీవితంలో ప్రియులారా, పోరాటంతోనే ప్రతి దినం మీకు సాగుతాయి. ప్రతి దినము శ్రమ మధ్యలో సాగవచ్చు. కానీ మీరు ఓపికతో సహించినట్లయితే గొప్ప మహిమను మీరు పొందుకోబోతున్నారు. దేవునికి స్తోత్రం. ఇంకో మాట చెప్తాను ప్రియులారా, ఏ మనిషి జీవితంలో శ్రమలు కష్టాలు ఊరకే రావు. ఒక ప్రత్యేకమైన ప్రణాళిక కొలది అవి వస్తాయి అన్నమాట. అవి వచ్చినప్పుడంట మనిషిని నలిగిపోయేలా చేస్తాయి, కన్నీరు విడిచేలా చేస్తాయి. అదే సమయంలో దేవుని ఆదరణ పొందుకునేలా చేస్తాయి. దేవునికి స్తోత్రం. ఈ దేవుని ఆదరణ పొందుకుంటే ఎలా ఉంటది అంటే, ఇహమందు పరమందు రెండింతల ఆశీర్వాదం అండి. దేవుని యొద్ద నుండి మీరు ఏది పొందుకున్నా ఇక్కడ అక్కడ కూడా నిలబడుతుంది అన్నమాట. ఇక్కడ ఏ కష్టాలు లేవు అనుకోండి, మనం అసలు దేవుని వైపే చూడదు, దేవుని సభ ప్రార్థనే చేయాలి. అప్పుడు మనకి అక్కడ మిగిలేదు ఏముంది? అదే బాగా కష్టం వచ్చింది, ఇప్పుడు నిండా వేదన వచ్చింది. ఈ వేదన అంతా తీసుకెళ్ళి ఎక్కడ కుమ్మరిస్తాం? యేసయ్య పాదాల దగ్గర కుమ్మరిస్తాం. అక్కడ మనం కాచిన కన్నీరు ఆ లోపల పట్టబడి ఉంటది. ఆ కన్నీటికి తగిన ప్రతిఫలం అక్కడ ఇస్తాడు. దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలాన్ని పరలోకంలో దేవుడు ఇస్తాడు. ఇక్కడ నువ్వు ఎంత కన్నీరు కాచావు, ఎంత నలిగిపోయావు, ఎంత బాధ పెట్టావు, ఎంత కృంగిపోయావు, ఎంత ఏడ్చావు, దీనంతటికి బహుమతి అక్కడ వస్తుంది. అందుకే పౌలు భక్తులు చెప్తున్నాడు, ఏ ఆదరణతో దేవుడు మమ్మల్ని ఆదరిస్తున్నాడో ఆ ఆదరణతో మేము ఎటువంటి శ్రమలో ఉన్న వారిని ఆదరించడానికి మేము శక్తి కలిగిన వారిగా మారిపోతున్నాము. దేవునికి స్తోత్రం. శ్రమ పొందిన దేవుని పిల్లల జీవితాల్లో ఈ ఆదరణ అనే సువాసన బయటకు వస్తూ ఉంటుందంట ప్రియులారా. ఒక వ్యక్తి ఇతరులను ఆదరిస్తున్నాడు అంటే ఆ వ్యక్తి ఖచ్చితంగా అంతకుముందు శ్రమ పడ్డాడు అని దాని అర్థం ప్రియులారా. శ్రమ పొందని వ్యక్తి ఇతరులను ఆదరించలేడు. లోకంలో ఒక మాట చెప్తారు, ఆకలితో ఉన్నవాడికి ఆకలి బాగా తెలుసు. ఇప్పుడు ఆకలితో కడుపు నిండినోడు తేనె పట్టును కూడా దొక్కేస్తాడు. ఇంకా ఆకలితో ఉన్నాడు వాడికి ఏం కనబడతారు చెప్పండి? దేవుడు ఈ రోజున మనల్ని నడిపిస్తూ ఉన్నప్పుడు నిన్ను కొన్ని శ్రమల గుండా, కొన్ని బాధల గుండా నడిపిస్తున్నాడు అంటే అర్థం నీ ద్వారా అటువంటి వారికి ఒక ఆదరణను దేవుడు దయచేయబోతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. పిల్లలు ఇక్కడ అదే పౌరు భక్తులు చెప్పుకుంటూ వస్తూ ఇంకో మాట చెప్తున్నాడు, మేము శ్రమ పొందినను మీ ఆదరణ కొరకు రక్షణ కొరకు పొందుదు. మేము ఆదరణ పొందినను మీ ఆదరణ కొరకై పొందు. ఈ రెండు చూసారు, శ్రమ మీ ఆదరణ కొరకే, మేము ఆదరించబడేది మీ ఆదరణ కొరకే, మీ రక్షణ కొరకే అని చెప్తూ అంటాడు. ఆ శ్రమలను ఓపికతో సహించడానికి మేము పొందుతున్న ఆదరణ కార్య సాధకమై ఉన్నది. దేవునికి స్తోత్రం. శ్రమలు తొలగిపోవాలంటే సీక్రెట్ ఏంటో చెప్పనా? ఓర్పు. ఓర్పే శ్రమకి మందండి. ఇప్పుడు ఒక గాయమైందండి, గాయం ఎందుకైందంటే దానికి జవాబు లేదు. గాయానికి మందు పూస్తే గాయం మారిపోతుంది, నార్మల్ అయిపోతుంది. దేవునికి స్తోత్రం. అందుకని గాయం ఎందుకైంది అని దాన్ని పదే పదే కొడితే పోయిందా గాయం? శ్రమలు నాకు వద్దు అంటే బాగు. శ్రమలో నాకు వద్దు, శ్రమలు తీసేస్తానంటే బాగు. శ్రమలకు మందు ఓపిక, ఓర్పు నువ్వు కలిగి ఉంటే ఆ ఓర్పులో దేవుని ఆదరణ మీ మీదకి దిగి వస్తుంది. దేవునికి స్తోత్రం. అప్పుడు దేవుని ఆదరణ నీ శ్రమలన్నింటినీ తుడిచివేస్తుంది. అప్పుడు నీలో ఒక మహిమను దేవుడు పెడతాడు. అది పరలోకం దాకా వస్తుంది. పేతురు భక్తుడు దాని గురించి ఒక మాట రాస్తాడు చూడండి. మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. దేవునికి స్తోత్రం. ఈ రాయబడ్డ ముందు చెప్తాడు చూడండి, మీలో నానా విధమైన శోధనలు కలుగుతున్నాయి, కొంచెం కాలం మీరు దుఃఖపడుతున్నారు అని కూడా చెప్తాడు. అయితే ఇక్కడ ఒక ప్రత్యేకమైన మాట కూడా చెప్తున్నాడు. బంగారం ఉందనుకోండి, దానికి కొద్ది కాలానికి మట్టి మొత్తం వేరుకుపోయి బంగారం తన షైనింగ్ ని పోగొట్టుకుంటాడు, మెరుపును పోగొట్టుకుంటాడు. ఆ మెరుపు పోయేటప్పటికి ఆ బంగారం ఏమైపోతుంది అంటే ఇత్తడితో ఈక్వల్ అయిపోతుంది అన్నమాట. ఇప్పుడు ఈ బంగారాన్ని తీసుకెళ్లి కొలిమిలో పెట్టినప్పుడు అది కరిగిపోవడం ప్రారంభిస్తుంది.
కాలే కొంది. మీకు ఇక్కడ మాట చెప్తాను, ఎంత కాలిన బంగారం ఇంత కూడా కరిగి ఆవిరి అవ్వదు. దేవునికి స్తోత్రం. ఇంత కూడా తగ్గదు. బంగారం కరిగే కొంది దానికి మెరుపు వస్తుంది కానీ ఏమి తగ్గదు. కానీ కరిగే కొన్ని ఏమైందంటే దానిలో మట్టి మొత్తం పోతుంది, శుద్ధ సువర్ణంగా బయటకు వస్తుంది. విశ్వాసుల జీవితాలు శ్రమలు కూడా ప్రియాలి దేవుని మహిమ మా దగ్గరకు రావడానికి ఇలా కారణం అవుతాయి. నువ్వెంత నలిగిపోతున్నావో, ఎంత శ్రమ పడుతున్నావో దానికి అర్థం ఏంటంటే నీలో నుండి అంత మెరుపును, అంత మహిమను దేవుడు బయటకు రావడానికై నిన్ను దేవుడు తన సాధనముగా వాడుకుంటున్నాడు అన్నది వాస్తవం. హల్లెలూయా. అందరికీ శ్రమలు ఊరికే రావండి. ఇంకా దేవుడి కొరకు హతసాక్షులు అయిపోతారు కొంతమంది. అంటే పుట్టి చంపేస్తారు యేసు ప్రభు నామాన్ని నిమిత్తమే. అది చాలా గొప్ప ధన్యత. దేవుని నిమిత్తమే ఒక మాట పెట్టడం, ఒక దెబ్బతీయటం చాలా గొప్ప ధన్యత. అది అందరికీ కలిగేది కాదనమాట. ఇలాంటి శ్రమలు దేవుని నిమిత్తమై, దేవుని కొరకు, లేక మంచిగా జీవిస్తూ నీతిగా జీవిస్తూ ఎవరైతే ఈ శ్రమలు అనుభవిస్తూ ఉన్నారో వీళ్ళందరి జీవితాన్ని దేవుడు అక్కడ ఒక గొప్ప మహిమ ఇవ్వటానికై, అక్కడ వీరిని సిద్ధపరచడానికే ఇక్కడ కొంచెం దుఃఖం కలిగేలాగా దేవుడు అనుమతిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. శ్రమ మాత్రమే కాదు, శ్రమతో పాటు ఆదరణ కూడా దొరుకుతుంది. ఈ ఆదరణ పరలోకంలో మహిమను కూడా తీసుకుని వస్తాడు. ఇదే ఆత్మీయ జీవితం ప్రియుల. అందుకే భక్తుడు రాస్తాడు, నీ గొప్ప ఆదరణ నా మనస్సుకు నెమ్మది కలిగిస్తుంది. ఇంకా పేతురు భక్తుడు అంటాడు, రాబోయే మహిమ ముందు ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నదగినవి కావు. కాబట్టి ప్రియులారా, దేవుని యొక్క ఆదరణను అనుభవించండి, దేవుని యొక్క శక్తిని అనుభవించండి. మీ అనుదిన జీవితంలో ఎక్కడ కృంగిపోవద్దు. ధైర్యం తెచ్చుకోండి, పట్టుదలతో ప్రార్థన చేయండి. దేవుడు చేసే కార్యాలు మీరు అనుభవిస్తారు. ప్రార్థన చేస్తున్నాం. కళ్ళు వంచి కళ్ళు మూసుకోండి. ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధమైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మీకు వందనాలు, స్తోత్రాలు. మీరు చేసే శ్రేష్టమైన వర్తమానాన్ని బట్టి స్తోత్రాలు తండ్రి. నీ గొప్ప ఆదరణ మా జీవితంలో కలుగుతుంది, అందుని బట్టి స్తోత్రాలు. మాకు ఇస్తున్న నీ మహిమను బట్టి స్తోత్రాలు. చివరి మా ప్రియులందరూ దర్శించండి. ఏ స్థితిలో ప్రభా, ఏ దుఃఖం, ఏ కష్టం, ఏ బాధలో ఉన్నారు వాటిలో ప్రభా నీ గొప్ప ఆదరణను పొందుకొని వాటిని అధిగమిస్తూ తండ్రి వాటిని జయించడం కావాల్సిన శక్తిని బలమును దయచేయండి. నీ కృపగల కార్యాలు జరిగించండి, అద్భుతములు జరిగించండి, సమృద్ధిని దయచేయండి, ఆశ్చర్య కార్యాలు జరిగించండి. నీ బిడ్డలు హెచ్చించండి ప్రభా. ఎంతగా కృంగిపోయి తల్లడిల్లిపోయి ఉన్నారు, ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి మీరు ఎక్కించమని ప్రార్థిస్తున్నాను. మీరు ఆశీర్వదించండి, నీ బలమైన హస్తమును చాపండి. నీ బిడ్డలకు తోడుగా నిలవబడండి నాయన. నీ బిడ్డల కన్నీటిలో మీరు ఆదరించండి, కన్నీటిని తుడిచివేయండి, దుఃఖమును తొలగించండి. నీ గొప్ప ఆదరణ వారి జీవితంలో నెమ్మది కలుగు చేయమని ప్రార్థిస్తున్నా. నీ కృపను దయచేయండి, మా ప్రియులందరికీ తోడు నడిపించమని ఆశీర్వదించండి. వెతుకుని వాటిని నీ బిడ్డ కనిపించండి. రాబోయే వారం అంతా తోడు మీరు నడిపించండి ప్రభు. నీ రక్త కొట్లో భద్రపరచండి. ప్రతి ఒక్కరి మీద నీ రక్తాన్ని ప్రోక్షిస్తున్నా. నీ కాపులను భద్రపరచండి. నీ అగ్ని కంచె ఒక్కొక్కరి చుట్టూ వేయండి. వారిని, వారి బిడ్డలను, వారి కుటుంబాలను ప్రభు నీ రక్త కొట్లో భద్రపరచండి. మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నారు. వీళ్ళందరికీ తోడై నడిపించండి. మీరు సిద్ధపరిచిన ప్రతి మేలును దయచేయండి. ఈ రాబోయే వారం అంతట్లో తినే ఆహారం, త్రాగే నీటిని దీవించండి. చేసే ప్రయాణాల్లో నీ కాపుదలను దయచేయండి. ప్రతి అవసరతను తీర్చండి. బిడ్డలకు కావాల్సిన ప్రతి సహాయాన్ని దయచేసి మంచి ఆరోగ్యం ఇచ్చి దీవించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం కూడిన మనకు సకల పరిశుద్ధులు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలంతో నడిపించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు.